డీటెయిల్ చూస్తే క్రెడిట్ చోరీకి కేర్ ఆఫ్ రేవంత్ బీఆర్ఎస్ చేసిన పనులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడం సీఎంకే చెల్లింది. వాస్తవానికి ములుగును జిల్లా చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దే. కానీ ములుగు జిల్లాను తానే ఏర్పాటు చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు రేవంత్. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ములుగు జిల్లా విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వాస్తవానికి వెనుకబడిన ములుగును 2017 ఫిబ్రవరి 17న ప్రత్యేక జిల్లాగా కేసీఆర్ ఏర్పాటు చేశారు. తద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాల కోసం నాటి కేసీఆర్ సర్కారు 50 ఎకరాలను కూడా కేటాయించింది. 50 ఎకరాల్లో 16 ఎకరాల భూమిని సమీకృత కలెక్టరేట్ కోసం కేటాయించారు. బీఆర్ఎస్ హయాంలోనే 63.5 కోట్లను కలెక్టరేట్ భవన నిర్మాణానికి, 8.5 కోట్ల నిధులను కలెక్టర్, అదనపు కలెక్టర్ల భవన నిర్మాణాల కోసం కేటాయించారు. 2023 జూన్ 7న నాటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఐడీఓసీ భవనానికి శంకుస్థాపన చేశారు. 6 నెలల పాటు వేగంగా కొనసాగిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధుల కొరతతో మందగించాయి. చివరకు 32 నెలల పాటు పనులు జరిగి తుది దశకు చేరుకొని ఇప్పుడు పూర్తయింది. ఒకప్పుడు పూర్తిగా గుట్టలుగా ఉన్న ఎత్తు ప్రాంతంలో ములుగు కలెక్టరేట్ భవనాన్ని నిర్మించగా ప్రస్తుతం నూతన హంగులతో చుట్టుపక్కల పొలాలతో అద్భుత కట్టడంగా దర్శనమిస్తున్నది. రాష్ట్రంలోనే అత్యంత సుందరంగా ములుగు కలెక్టరేట్ భవన సముదాయం నిలవనుంది. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్దే. కానీ సీఎం రేవంత్ మాత్రం తానే ఇదంతా చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనూ సీఎం రేవంత్ అలానే చేశాడు. బీఆర్ఎస్ హయాంలోనే ఉద్యోగాల ఎంపిక పూర్తి కాగా కేవలం నియామక పత్రాలిచ్చి తమ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ములుగు జిల్లా విషయంలోనూ రేవంత్ తీరు అలాగే ఉంది. అందుకే సీఎం రేవంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రెడిట్ చోరీ ఎందుకని జనం మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, బీఆర్ఎస్ చేసిన పనులను రేవంత్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు, క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. దీనిపై జనం ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ములుగు జిల్లా చేసినటువంటి ఘనత, ములుగు జిల్లాగా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇంకా 100 ఏళ్ళు పైన, ఇంకా 1000 ఏళ్ళు పైన కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే ములుగు అత్యంత వెనుకబడిపోయినటువంటి ప్రాంతం. గతంలో ఈ ప్రాంతాన్ని అంటే గత ప్రభుత్వాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిపాలించినటువంటి పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు పాలించినటువంటి టీడీపీ కావచ్చు, ములుగు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లానే పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితిని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం మాట్లాడినటువంటి ప్రసంగంలో కూడా చాలా ప్రగల్భాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ములుగు జిల్లా అభివృద్ధి తన వల్లే జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరుగుతున్నటువంటి ప్రగల్భాలు చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది. క్రెడిట్ రేవంత్ రెడ్డి తపన పడుతున్నట్టుగా మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ చేసినటువంటి పనులను నిస్సిగ్గుగా తన ఖాతాలో రేవంత్ రెడ్డి వేసుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ములుగును జిల్లాగా చేసినటువంటి ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది. వెనుకబడ్డటువంటి ములుగు గ్రామ పంచాయతీగా ఉండేది గతంలో. ఆ గ్రామ పంచాయతీని జిల్లాగా ఏర్పాటు చేసేటువంటి సందర్భం కూడా 2017 ఫిబ్రవరి 17వ తేదీన ప్రత్యేక జిల్లాగా కేసీఆర్ గారు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ములుగు జిల్లా ఏర్పాటుతో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. ఎందుకంటే ములుగు దాదాపు వరంగల్ జిల్లా కేంద్రానికి, ఆనాడు ఉన్నటువంటి వరంగల్ జిల్లా కలెక్టరేట్ కు ములుగు నుంచి రావాలంటే 60-70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. అటు ఏటూరు నాగారం, కన్నాయగూడెం ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు 100 కిలోమీటర్ల పై దూరం నుంచి, అంటే అప్పుడు రోడ్డు సరిగా లేవు,
అసలు వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టరేట్ లో ఏ చిన్న పనికి సంబంధించి రైతులే కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన పనులే కావచ్చు, ఇతరత్ర రెవెన్యూ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కలెక్టరేట్ వరకు రావాలంటే చాలా ఇబ్బందులు పడేవారు ప్రజలు. వాళ్ళ సౌకర్యార్థం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి విషయం. ఆ ప్రభుత్వ కార్యాలయం కోసం అక్కడ 50 ఎకరాలు కేటాయించారు. ప్రధానంగా ఒక సమీకృత కలెక్టరేట్ కోసమే 16 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, కేటాయించినటువంటి పరిస్థితి. 16 ఎకరాలను ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ కోసం కేటాయించారు. బీఆర్ఎస్ హయాంలోనే భారీగా నిధులు కూడా కేటాయించారు. 2023 జూన్ 7వ తేదీన అప్పటి మంత్రులు ఇటు కేటీఆర్ గారు, ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి కేటీఆర్ గారు ఐడిఓసి భవనానికి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 6 నెలల పాటు శరవేగంగా పనులు కొనసాగాయి. అక్కడున్న ములుగు జిల్లా కేంద్రంలో ఉండే ఏ వ్యక్తిని కదిలించినా కూడా చాలా శరవేగంగా జరిగాయి పనులు. 70-80% మేర పనులన్నీ జరిగినటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 32 నెలల పాటు ఆ పనులన్నీ కొనసాగినటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్కడ ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి తీరు. కాసేపు ఇవాళ ఒక వ్యక్తి కూడా, ములుగుకు సంబంధించిన వ్యక్తులు అక్కడ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారంటే ములుగు జిల్లా అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ములుగు జిల్లాకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ కావచ్చు, జిల్లా కేంద్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి ప్రతి కార్యాలయం, ఇటు జిల్లా కలెక్టరేట్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, జిల్లా ఆసుపత్రి కావచ్చు, పూర్తిగా ఇదంతా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి కృషిగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ జిల్లాలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా కూడా ములుగు జిల్లా కేంద్రం ఉంటుంది. ములుగు జిల్లా కలెక్టరేట్ కూడా పూర్తిగా గుట్టలాగా ఉండేటువంటి ఒక ఎత్తైన ప్రాంతంలో ములుగు జిల్లా కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం నూతన హంగులతో ఆ చుట్టుపక్కల అంతా కూడా పొలాలు, కొండలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఒక సుందరమైనటువంటి వాతావరణంలో ములుగు జిల్లా కలెక్టరేట్ అయితే ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇవాళ ఆ కొత్త కలెక్టరేట్ ఏదైతే ఉందో అది ప్రారంభం అయితే జరిగినటువంటి సందర్భంలో రేపటి నుంచి కలెక్టరేట్ లో ప్రజలకు సంబంధించినటువంటి సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. దీని క్రెడిట్ అంతా కూడా పూర్తిగా ములుగు జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కలెక్టరేట్ కావచ్చు, అక్కడ ఏ అభివృద్ధి జరిగినా దాని క్రెడిట్ అంతా కూడా బీఆర్ఎస్ దే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నటువంటి విషయాన్ని ప్రజలే అక్కడ నుంచి చెప్తా ఉన్నారు. ఆ క్రెడిట్ చోరీ చేయడానికి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తాపత్రయపడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.